ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. చంద్రబాబు వచ్చాడు, బాదులే బాదులు మొదలైందని ఆరోపించారు. కరెంటు బిల్లులు చూస్తే షాక్లు తగులుతున్నాయి. 15,000 కోట్లకు పైగా ఛార్జీలు పెంచాడన్నారు. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్సులు వేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సంపద సృష్టి అంటే బాదులే బాదులు అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తా ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతా ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతా ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతా ఉన్నారు. ఏమైంది 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతా ఉన్న పిల్లలు అడుగుతా ఉన్నారు. ఏమైంది 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్ లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్ట్ లో ముంబై నటి పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్ లో ప్రకాశం బ్యారేజ్ ని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టా మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్ పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తా ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తా ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళున్నారా అని నాకు అర్థం కాల. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తా ఉన్నాం.